మీ సంగతి ఏంటమ్మా? మేడం నేను ఆటో నడిపిస్తాను మేడం, పూడ టు చార్మినార్ ఆటో నడిపిస్తాను మేడం. అయితే ఈమె ఒకసారి కలిసింది మేడం, ఒకసారి కలిసి ఒక 2-3 సార్లు ఎక్కింది మేడం ఆటో. 2-3 సార్లు ఎక్కింది ఆటో తీసుకొని, కూరగాయలు అవి ఇవి తీసుకొని వస్తుండే. అయితే ఒకసారి ఏమైంది, నా తన క్యాష్ లేవు, ఫోన్పే చేస్తా అన్నది. సరే చెయ్యి అని చెప్పేసి, నాకు స్కానర్ లేదు మేడం, నెంబర్ ఇచ్చిన. నెంబర్ ఇస్తే ఫోన్పేలో హాయ్ అని పెట్టింది, హాయ్ అని పెట్టి పైసలు కొట్టింది మేడం. తర్వాత వాట్సాప్లో చాట్ అవి ఇవి మిస్డ్ కాల్స్ అవి ఇవి ఇస్తుంది, ఇచ్చుకుంటా కలిసింది. ఇక నేను కూడా ఒక్కనే ఉంటాను మేడం, ఒక్కనే ఉంటా మొత్తం. ఇక ఆమె కూడా ఇక ఎట్లా పెళ్లి వేజ్గా మేడం, అట్లా అని చెప్పి పెళ్లి చేసుకున్నా మేడం. ఏమీ తెలియకుండానే పెళ్లి కూడా చేసేసుకున్నావు అంటే ఏమంటే ఏం లేదు మేడం, తను హాస్టల్లో ఉంటున్నా అని చెప్పింది, హాస్టల్లో ఉంటున్నా అని చెప్పింది. ఆడ గల్లీ కాడ దిగుతుండే, కథం నాది ఈయన గల్లీలో హాస్టల్ అని చెప్పింది, కథం వెళ్ళిపోయేది. అంటే అలా ఆటోలో పరిచయం అయిపోయి మిస్డ్ కాల్ ఇచ్చేసింది, పెళ్ళిడానని చెప్పి ముందు వెనక ఏం తెలుసుకోకుండా పెళ్లి చేసేసుకున్నావు. మరి పెళ్లి చేసుకున్నాక నీకేం తెలిసింది? నేను తప్పు చేసినా అని చెప్పి తెలిసింది. ఏమని తప్పు చేసావని తెలిసింది? పెళ్లి చేసుకొని తప్పు చేసినా అని చెప్పి తెలిసింది. నేను అడిగింది నీకు అర్థం కాలా? పెళ్ళైన తర్వాత ఆవిడతో నువ్వు కలిసి ఉంటున్నప్పుడు ఆవిడ పెళ్ళైన వ్యక్తి, పిల్లలున్న వ్యక్తి అని నీకు తెలియదా? అర్థం కాలేదా? చెప్పలే మేడం. మరి ఏం మాట్లాడుతున్నావా? నువ్వేనా చిన్న పిల్లోడివా? పెళ్ళైన తర్వాత భార్య భర్తలు కలిసి ఉన్నప్పుడు ఆ అమ్మాయి పెళ్ళైన వ్యక్తి, పెళ్లి కాని వ్యక్తి అని తెలుస్తుంది. పెళ్లి కాలే అని చెప్పింది మేడం. ఉన్నది నాతోనే ఉన్నది, 1 ఇయర్ ఉన్నది మేడం, 1.5 ఇయర్ ఉన్నది. అప్పటిదాకా నీకు తెలీదు? తెలీదు. 1.5 ఇయర్ ఉన్నది. 8 మంత్స్ వెళ్ళిపోయింది మేడం. ఏంది కూర్చోలే, చెప్పింది మమ్మీ వాళ్ళ ఇంటికి పోతున్నా, ఊరికి వెళ్ళేసి వస్తాను నేను. అంటే సరే ఓనీలే, ఒక్కసారి కూడా పోలేదు అదే అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా మేడం. వెళ్ళిపోయింది. పోయిన తర్వాత అడ్రస్ ఇచ్చింది, పలానా అడ్రస్ అని. ఆ అడ్రస్ కాడ పోయి ఇంట్లో ఆడితే లేదు, ఇది తప్పు. అప్పుడు అర్థమైంది నాకు, ఇచ్చింది తర్వాత నాకు అక్బర్ ఇచ్చిందని. తప్పు అడ్రస్ ఇచ్చేసింది. పోయి నేను పిచ్చోన్లే కన్నా, ఇది పలానా అడ్రస్, ఇది పలానా వాళ్ళు అని చెప్పేసి, ఇట్లా రమ్య అవి అని చెప్పేసి నేను అడిగితే, ఎవరిని అడుగుతున్నాను అని చెప్పేసి వాళ్ళు నాకు ఉల్టా బాధిస్తారు. ఉల్టా బాధిస్తుంటే అమ్మా ఏంది ఇది శకలు నాకన్నా అని చెప్పేసి నేను నా ఫ్యూజులు ఎగిరిపోయినా మేడం. ఫ్యూజులు ఎగిరిపోయినా ఆమె కోసం నేను ఆటో అమ్మేసినా మేడం. ఆటో అమ్మేసిన, బతుకు బజార్లో పడిపోయింది. అది బజార్లో పడిపోయింది. కిరాయింటు ఇల్లు వాళ్ళు నా ఇంటికాడికి వచ్చి పంచాయతీ చేస్తుంటే తలకాయలు పట్టుకోలేకపోయినా మేడం. ఫోన్పేలో హాయ్ పెడితే మాట్లాడే పోయింది. ఏం పోయింది? ఆటో పోయింది. ఇక అవన్నీ ఏం ఆలోచించలేం మేడం, అప్పటికప్పుడు అయిపోయింది.